అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. ఇప్పుడు మీ టైంలో చేసిన చాలా మంది కమెడియన్స్ ఆర్థికంగా చివరి రోజుల్లో చితికిపోయి తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక ఎక్కడెక్కడో చనిపోయిన వాళ్ళని కూడా మనం చూసాం. వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళ రియల్ స్టోరీస్ చూస్తున్నప్పుడు రియల్కి అమ్మో అనిపించి మనకే బాధ అనిపించి చాలా మందికి కూడా హెల్ప్ చేసుకుంటూ వచ్చింది సుమన్ టీవీ. వాళ్ళని చూసినప్పుడు ఏమనిపించింది? అసలు ప్రజెంట్ మీ ఆర్థిక పరిస్థితి అంటే ఏమని చెప్తారు మీరు? సార్ నువ్వు నన్ను పిసినారని అనుకో, ఏదన్నా అనుకో, నేను ఇవాళ ఒక ప్రొడ్యూసర్ 10,000 రూపాయలు ఇచ్చాడు అనుకో, 7,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవాడిని. అప్పుల్లోనే 3,000 రూపాయలు ఇంటి ఖర్చులు పెట్టుకునేవాడిని. నువ్వు నమ్ముతావా? నేను పెళ్లి టైంకి నేను 2000 డిసెంబర్ 6 నా మ్యారేజ్ అయింది. అప్పటికి మోతీనగర్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్, ఒక 10 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, ఇంటికి కావాల్సిన ఫ్రిడ్జ్, టీవీ, మంచము, పరుపు దగ్గర నుండి అన్ని చేసిన తర్వాతే పెళ్లి చేసుకున్నాను. మా ఆవిడ 3 మల్లెపూలు ఇప్పించండి అంటే మా నాన్న దగ్గరికి వెళ్ళి, డాడీ మా ఆవిడ అడుగుతుంది, అంత దరిద్రంగా ఉంటుంది. అట్లా అప్పుడు డిపాజిట్లకి 1,200 ఉండేది నెల వడ్డీ. ఇప్పుడంటే 400 చిల్లరగా పడిపోయింది. అప్పుడు 12,000 రూపాయలు ఉత్తరం నాకు వడ్డీలు వచ్చేది. నేను చెప్పేది 2019 అంటే 10,000 అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది? అలా చేసుకొని సో ఈ లెక్కన మీరు కూడా బాగా సంపాదించారు. చెప్తున్నా తినడానికి బ్రాండెడ్ షర్ట్లు వేసుకుంటా, బ్రాండెడ్వే వేసుకుంటా, బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ కొట్టుకుంటా. కమెడియన్స్ లో ఎక్కువ అప్పుల్లో ఇల్లు ఉందంటే వేణుమాధవ్ గారికి మొలాలిలో 10-15 ఇల్లులు ఉన్నాయంట. అన్న ఏం చేశాడంటే మోతీనగర్ లో 10 ఇల్లులు ఉంటాయి. అందుకే కానీ మోతీనగర్ 2 ఇళ్ళు ఉన్నాయి, 3 ఇళ్ళు ఉన్నాయి. 2 ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇందాక 2 అనేసరికి అట్లా టక్ 3 ఇళ్ళు ఉన్నాయి. అంతో ఇంతో బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఇవాళ నేను ఇంట్లో కూర్చున్నా కానీ నెలకు 40,000 50,000 ఇంటికి వచ్చి పడేలాగా నాకు ఉంది. నా కాఫీ షాప్ ఉంది. నా కోవిడ్ టైంలో నేను తీసుకున్న డబ్బులు 10 పైసలు ఖర్చు పెట్టుకున్న ఆ 2 ఏళ్ళు నా కాఫీ షాప్ నడిచింది నా సంసారం. అందుకే నాకు అదంటే పిచ్చి. నా కాఫీ షాప్ నన్ను అట్లాగే పెడతాను కానీ తీసేనట్టు తీసాను. 2 years అండి. అప్పుడు అందరికి సినిమాలు లేవుగా, ఐడియా ఉందిగా. ఆ 2 years చాలా ఇబ్బందులు పడ్డారు. నా కాఫీ షాప్ నడిపించింది నా సంసారాన్ని. లేకపోతే నేను నా బ్యాంకులో ఉండి ఇంట్రెస్ట్లు వాడేవాడిని, లేకపోతే ఆ ఫిక్స్డ్ డిపాజిట్ పగలు కొట్టేవాడిని. పైసా లేకుండా ఇది నడిపింది. అన్న ఒకటే అన్న, మనం ప్లానింగ్ అన్న ఉండాలి లైఫ్లో. ఎందుకంటే ఈరోజు ఇప్పుడున్న క్షణం నెక్స్ట్ లేదు. సో వచ్చే క్షణం గుర్తుపెట్టుకొని మనం ప్రిపేర్ అయ్యాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.